విజయవాడలో నేటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేయనున్నారు ఎమ్మెల్యేలు. రాష్ట్ర వ్యాప్తంగా 9,424 స్కూళ్లలో 4,34,185 మంది విద్యార్థులకు ట్యాబ్లను అందించనున్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు విద్యార్థులకు ట్యాబ్లను అందజేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, కవిత, ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులు 8వ తరగతి విద్యార్థులకు అందించబోతున్నటువంటి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దాదాపు 9,434 పాఠశాలల్లో ఈ ట్యాబ్లను పంపిణీ చేయబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేయబోతున్నారు. మొత్తంగా నిన్న ముఖ్యమంత్రి చింతపల్లిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 620 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 4,34,145 ట్యాబ్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు అందించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలంటే ఖచ్చితంగా వస్తున్నటువంటి విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా మన విద్యార్థులకు సంబంధించిన చదువు కూడా ఉండాలనేది ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం చేయడం కానీ, అంతకుముందు నుంచి నాడు నేడు కింద స్కూళ్లను పూర్తి స్థాయిలో బాగు చేయటం, లేదంటే డిజిటలైజేషన్ కార్యక్రమం కూడా చేశారు. స్క్రీన్ల మీద విద్యార్థులకు పాఠాలు చెప్పే కార్యక్రమం, ఇవంతా కూడా పెద్ద సంఖ్యలో జరుగుతుంది. ఆయన ఏదైతే ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తూ ఉన్నారో, విద్యార్థులకు సంబంధించి మనం ఇచ్చే ఆస్తి మంచి నాణ్యమైన విద్యను మాత్రమే ఆయన చెప్తూ ఉన్నారు. విద్యను కనుక అందిస్తే ఆటోమేటిక్గా పేదరికం పోతుంది, వారి జీవితాలు భవిష్యత్తు కూడా మారుతాయి అనేది ముఖ్యమంత్రి ప్రధానంగా నమ్మినటువంటి అంశం. కాబట్టి అందుకు అనుగుణంగానే వారికి పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెడితే ఈ విధంగా కూడా పెద్ద ఎత్తున ట్యాబ్లు పంపిణీ చేయటం, లేదంటే విద్యారంగానికి సంబంధించి విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కారణంగా కనిపిస్తుంది. నిన్న ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి 10 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో కూడా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యాశాఖ అధికారులు పాల్గొని వీటిని అందించబోతున్నారు. ప్రధానంగా ఈ ట్యాబ్లలో సంబంధించి కూడా అనేక అంశాలు, ప్రధానంగా ఫిజిక్స్తో పాటు అనేక అంశాలు కూడా ఈ కార్యక్రమం ఈ ట్యాబ్లో కూడా ఉండబోతున్నాయి. మొత్తంగా అయితే ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.